విషయం చెప్తున్నా, అది తప్పకుండా కుట్రనే అన్న. ఏ విధంగా అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రతి ఒక్క సమాజానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏ ఇంట్లో ఏ బాధ వచ్చినా కూడా మా పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్కరికి సహాయపడుతూ సినిమాలకు రాకముందు అయినా సరే, సినిమాల తర్వాత వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం కాకముందు, జనసేన పార్టీ కాకముందు కూడా జనాలకు మాత్రం చాలా మంచి జనం చేశాడన్న. ఇప్పుడు లోకేష్ ను పెట్టడం వల్ల ఇది రాజకీయ కుట్ర మాత్రమే అన్న. ఇది 100%. మేమైతే యాజ్ ఏ ఫ్యాన్స్ గా కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఏ సమాజ పౌరుడైనా సరే దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదన్న. ఎందుకంటే జనసేన మహాకూటమి కలిపిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కలిపింది ఎందుకన్నా, ఎందుకంటే ఒక జనాలకు మంచి జరగాలి, దానివల్ల మహాకూటమిగా ఏర్పడి కలిస్తే మనము జనాలకు ఇంకా మా విధంగా ఏమన్నా మంచి జరుగుతాయని చెప్పి మహాకూటమి పెట్టి చేశాడు తప్ప. కానీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ డిప్యూటీషన్ చేస్తే మా పవన్ అన్నకు జరిగిన విలువ కూడా వెళ్ళిపోతుందన్న. మేమైతే దీనైతే ఖండిస్తున్నాం అన్న. ఓకే, యాక్చువల్ గా లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఈ వార్తలు అయితే బయటికి రాలేదు, వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గానే చేస్తున్నారు అనేది కూడా ఒక మాట ఉంది. ఇది నిజమన్న. యాజ్ ఏ ఫ్యాన్సే కాదన్న, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఒక దేవుడిగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మాది తెలంగాణ అన్న. తెలంగాణ కూడా నాకు పవన్ కళ్యాణ్ సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ ఆయన ఒక వ్యక్తిగా ఆయన అభిమానించేటోళ్ళు మా నాన్న తరపు నుంచి, మా అమ్మ తరపు నుంచి చాలా అభిమానిస్తారు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఎందుకంటే ఆయన జనాలకు చేసే మంచితనం వల్ల ఆయనకు నేను ఫ్యాన్స్ అన్న. సినిమా పరంగా తర్వాత అన్న, ఏ హీరో కన్నా ఫ్యాన్స్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఒక మనిషి మంచి చేస్తేనే ఒక దేవుడిలాగా ఫీల్ అవుతారన్న. మా తెలంగాణ మాత్రం చెప్తున్నా, ఆంధ్రలాగా చెప్తున్నా కదా, ఒక విధంగా మాత్రం ఒక వైసీపీ టీడీపీ చేసుకున్న కుట్ర అన్న. ఇదైతే మేము దీనికి అడ్డిస్తున్నాం. ఇంకొక చిన్న వార్త వచ్చింది, చేసేయండి లోకేష్ గారిని డిప్యూటీ చేసేయండి, కాకపోతే అప్పుడు సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అన్న. ఏ విధంగా చేస్తారన్న, ఆయన డిప్యూటీ చేస్తే ఈయనకే విలువ ఉంటదన్న. మా అన్నకేం విలువ ఉండదన్న. పవన్ కళ్యాణ్ సీఎం గా చేయమంటున్నారు. అంత విధంగా కాదన్న. ఆయన విశాల్ డిప్యూటీ సీఎం గా ఆయన అయితే అనరుడు అన్న. లోకేష్ కు అంత అర్హత లేదు నా ఆలోచన. దీన్ని మాత్రం తప్పుగా తీసుకోకండి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఆయన ఒక అభిమానిగా చెప్తున్నా. ఏ అభిమానం ఇదే కోరుకునేదన్న. రాజకీయ పరంగా కుట్రలు మాత్రం జరుగుతున్నాయి, అదైతే నిజం చెప్తున్నా. ఇది మేమేమనుకుంటున్నామంటే ఒక టీడీపీ ఆల్రెడీ చంద్రబాబుకు లేకుండా లోకేష్ కి అయితే ఏ విధంగా మాత్రం ఇన్ఫర్మేషన్ పోదన్న. అయితే పవన్ కళ్యాణ్ కు ఇది ఆయనను ఒక గద్ద దింపాలనే ఆలోచన మీద జరుగుతున్న కుట్ర. ఎందుకంటే ఒకటే చెప్పగలుగుతున్నా, ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనే జనాలకు చాలా మంచి పని చేస్తున్నాడు. ఆల్రెడీ ఏంటంటే ఇంత ముందు కూడా ఫస్ట్ వార్తలు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఆల్రెడీ డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా ఏంటంటే అక్కడికి చంద్రబాబు కొంచెం మైనస్ అవుతుంది. అరే నన్ను అంటే చంద్రబాబు మనసులో ఏముందంటే, నన్నే అనగదొక్కాలని చూస్తున్నాడు, ఈయనకి డిప్యూటీ సీఎం చేసినాను, నాకంటే ఎక్కువ పేరు వస్తుందనే అహంకారంతో లోకేష్ ను దింపితే ఈ టీడీపీ ఈ వాతావరణం ఆంధ్రాని మొత్తం నా గుప్పెట్లో ఉంచుకోవచ్చు అనే అహంకారంతో మాట్లాడుతున్నాడు. దీనైతే ఖండిస్తున్నాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.